నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో బిజీగా చంద్రబాబు, కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. ఇంత బాధాకరమైన పరిస్థితిని నా జీవితంలో ఎదుర్కోలేదు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్న నోరు మీద పని చంద్రబాబు, సతీష్ కుమార్ రెడ్డి. వైకాపా నేతల అండతో 10 కోట్ల విలువైన మా పొలాన్ని కబ్జా చేశారు, వృద్ధ దంపతుల ఫిర్యాదు. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడంతో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చికాగో డౌన్ టౌన్లో ఇమిగ్రేషన్ అధికారులను చూసి ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ పరారయ్యాడు. అధికారులు వెంబడించినా అతడు వారికి చిక్కలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మరోవైపు విదేశీ విద్యార్థుల నివాసాలను కూడా అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. రాజధానిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థిక సాయాన్ని కోరారు. పూర్వోదయ నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మలా సీతారామన్కు తెలియజేశారు. అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ నటుడు విజయ్ స్పందించారు. ఇంత బాధాకరమైన పరిస్థితిని తన జీవితంలో ఎదుర్కోలేదని విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. அனைவருக்கும் வணக்கம். என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம்.
நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும் என்ன சொன்னாலும் இது ஈடேயாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు మాడ వీధుల్లోకి తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ స్ఫూర్తితో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన విజయదశమి గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ర్యాలీ నిర్వాహకులు దారపు నాగిరెడ్డి మాట్లాడుతూ గురువారం ఉదయం 8 గంటల నుంచి అన్ని ఆధ్యాత్మిక సంస్థల కలయికతో ఈ 2 భారీ కార్యక్రమాలు తలపెట్టామని తెలిపారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద మహాసంగీత విద్వాంసులచే సంగీత వేణునాథ ధ్యానం, 9 గంటలకు శాకాహార సద్భావన ర్యాలీ, అనంతరం సంగీత ధ్యానం, ప్రముఖ గురువులు, ముఖ్య అతిథులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయని సుభాష్ పత్రిజీ చెప్పిన విధంగా సులభమైన ధ్యాన ప్రక్రియలు, శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. సుమారు 5,000 మంది వరకు ఈ ర్యాలీలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో చిట్టూరి మూర్తి, పిరమిడ్ హౌస్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పత్రిజీ దివ్య స్ఫూర్తితో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఇది పేరవరంలో ఉందండి. 5,000 మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయగలిగిన అద్భుతమైన మహాక్షేత్రం. అంటే బహుశా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలమానికంగా ఉంటుందండి. కర్తాల్లో ఇలాంటి పిరమిడ్ ఒకటి పెద్దది ఉంది తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది. విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖు స్థానిక మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో వేలాది మంది ధ్యానులతో మహాకరుణ జ్ఞాన యజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని మేము ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తున్నామండి. అక్కడ మొదటి 1.5 నుంచి 2 గంటలు ఆ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుందండి. అంటే మా కార్యక్రమం మొట్టమొదటి ఎవరు వచ్చి రాస్తారు ముందు మెడిటేషన్లో కూర్చుంటారు. టిఫిన్లు అయిన వెంటనే వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటారండి. ఒక గంటన్నర పూర్తయిన తర్వాత స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకున్నాం. అలాగే మన
జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం, సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం అండి. ఎవరు వస్తే వాళ్ళతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మేము 9:30-10 లోపు ఈ ర్యాలీ ప్రారంభమవుతుందండి. ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ డోర్ నుంచి మనం అంటే వెనక నుంచి ప్రారంభమవుతుంది. మార్కెట్ యార్డ్ మీదుగా మన దండి మార్చ్ వరకు వస్తాము. అక్కడ నుంచి నందన్ బెండా సెంటరు, అలా మీకు మన స్టేడియం రోడ్డు, తద్వారా చిన్న బజారు, ఆ తర్వాత శ్యామల సెంటర్, విజయ టాకీస్ మీదుగా మనం గోదావరి గట్టు ఎక్కుతామండి. అక్కడ నుంచి ఉమారామలింగేశ్వరి కళ్యాణ దేవాలయం మీదుగా మనం పుష్కర్ ఘాట్కి వెళతాం. అక్కడ నుంచి మరలా మనం గోకవరం బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ చేరతాం. 2వ తారీఖున మరి రాజమండ్రి మరి పట్టణ వాసులందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నామండి. మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మరి రమారమి 30 సంస్థలు ఉన్నాయండి. 30 సంస్థలను కూడా కలుపుకుంటూ మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీగా మేము ముందుకు వచ్చి వీళ్ళందరినీ ఏకస్తులను చేసి మరి మన రాజమండ్రి మరి గవర్నమెంట్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీలో అద్భుతమైన మరి మార్నింగ్ 8 గంటలకే మరి ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందండి. అంటే మెడిటేషన్ జరుగుతుందండి. ఆ తర్వాత 2 గంటలు కంటిన్యూషన్ మెడిటేషన్ తర్వాత అనంతరం 10 గంటలకి మనకి మెగా శాఖాహార సద్భావన యాత్ర జరుగుతుందండి. స్కూటీ నడుపుతున్న 2 మైనర్ బాలలను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సున్నితంగా మందలించారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె చింతలవలస 5వ బెటాలియన్ సమీపంలో అతివేగంగా స్కూటీ నడుపుతున్న 2 బాలలను గమనించారు. తన కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. బాలల వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించాలని పోలీసులను ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వటం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా అనిత అన్నారు. తెలీదా? నేను హోమ్ మినిస్టర్ అవ్వకపోతే టీచర్ని. మీకులాంటి పిల్లలకి 12 సంవత్సరాలు పాఠాలు చెప్పొచ్చిందా? ఎక్కడ చదువుతున్నా? కొండపల్లి పాలిటెక్నికల్ కాలేజ్. తప్పు కదా? యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫీల్డ్లో కొడుతున్నాడు రోడ్ల మీద. మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చోండి. అదే పోలీస్ వెహికల్ వెళ్తుంది, వెనకథలో పోలీస్ వెహికల్ వస్తుంది. దానిపై సంగతి తెలుసు. 16 సంవత్సరాలకి బండి ఎక్కి క్యాన్వై ముందు వెహికల్ వేస్తున్నావు కదా. నా క్యాన్వై ముందు నువ్వు వెహికల్ వేసాను చెప్పట్లే. ఇద్దరు పిల్లలు మగ పిల్లలు 16 సంవత్సరాలు. ఎందుకంత వయసు 14 ఇయర్స్. నీకు బండి ఇచ్చినందుకు మీ నాన్న మీద కేసు. బండి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలని చెప్పి ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ మీద చూపిస్తారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర హాని జరుగుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించకపోవటం దారుణమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా సీఎం చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. పోరాటంగా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి 500-1900 మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి ఆల్మట్టిని మరొక 5.1 మీటర్లు అంటే 524.26 ఆ లెవెల్కు నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే దాదాపు ఈ యొక్క 5.1 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల 123 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆల్మట్టి రిజర్వాయర్ 221 టీఎంసీ సామర్థ్యానికి పెరుగుతుంది. అంటే దాదాపు ఒక 100 టీఎంసీలు అదనంగా కర్ణాటక ఈ యొక్క కృష్ణా జలాలను వాడుకునేదానికి సౌకర్యం ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి, ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా మెదులుతూ ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు, కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్లుండవు. నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు.
ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా ఒక గంట అయినా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళకి ఇటువంటివన్నీ కాబట్టవు. రైతులు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. రైతులకు ఏమి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇటీవల కాలంలో చూస్తే గడిచిన 17 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క పంట అమ్ముకోవాలంటే రైతులకు గుండె పిండినంత బాధ వస్తూ ఉంది. ఏ రకమైనటువంటి పంట పండించినా గతంలో ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఈరోజు రావడం లేదు. రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలను రోడ్ల మీద వేసి ట్రాక్టర్లతో తొక్కించాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది. మామిడి రైతులకు అట్లే జరిగింది. ఇటీవల ఇప్పుడు ఉల్లి రైతులకు అట్లే జరుగుతూ ఉంది. వైకాపా హయాంలో కొంతమంది 10 కోట్ల విలువైన తమ పొలాన్ని కబ్జా చేసి పెట్రోల్ బంక్ పెట్టారని గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెనికి చెందిన వణుకూరి అమ్మిరెడ్డి దంపతులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అప్పటి వైకాపా మంత్రి, మేయర్, ఎమ్మెల్సీ అండతోనే స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్సీ తమకు బంధువే అయినా స్థలం జోలికి వస్తే చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు. 23 సార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇవాళ 2-3 రోజులు ఉండాక మా అబ్బాయిని పట్టుకొని ఈ పాస్ పుస్తకాల ద్వారా ఈ నల్లపాడు రిజిస్టర్ ఆఫీసులో వీడి చేత వీళ్ళందరూ మళ్ళీ పుట్టించారు. కాగితాలు పుట్టించి రిజిస్టర్ చేయించుకున్నారు మా అబ్బాయి చేత. 20 ఏళ్ళకి 25 సెంట్లు 20 సంవత్సరాలకి అద్దెగా రాపించుకున్నారు. అది నాకు తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది. ఏప్రిల్ 22వ తారీఖున పోస్టులు పోతున్నారని నాకు తెలిసింది. జనవరి 7వ తారీఖున 1-7వ తారీఖున రాపించుకున్నారు. ఆ 4 నెలలు మేలకుండూరుకున్నారు. పోస్టులు పోతుంటే మాకు వేలు పోస్టులు పోతున్నారు ఏందని అడిగితే నేను పోతే ఉండయి చూసి పీకేసాం. మా సడ్డుగుడి కొడుకుని తీసుకొని మా అబ్బాయి నాతోటి మాట్లాడు, నేను మాట్లాడను. అయితే మా సడ్డుగుడి కొడుకుని తీసుకొని పోయి పీకేసాం శుభ్రంగా. పీకేస్తే నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టినా నేను అయితే తర్వాత మళ్ళీ ఏం చేశారు, బోర్లు వేస్తున్నారు. బోర్లు వేస్తుంటే అన్నీ అది తెలుసుకొని పోవటమే మేము. అంటే పోలేములే, తెలుసుకొని ఎవరిని చేస్తే పోతే బోర్లు వేస్తున్నారు. మేము అడ్డుపోతే మమ్మల్ని ఇదిగో ఏమనేమో రోడ్డు మీద పడేసారు 3 ఆడోళ్ళు. ఇక దెబ్బలు కూడా ఉన్నాయి. సరే నన్నేమో ఆ లోపల నుంచి అంతా తాగుతా అంతా గందరగోళం ఉంటే లాక్కొచ్చి రోడ్డు మీదకి వచ్చి బత్తూరు శ్రీనివాసరావు అని అల్లపాడు పోలీస్ స్టేషన్ ఆయన జీపు ఎక్కించుకొని తీసుకెళ్ళి మమ్మల్ని, ఇంకొక అబ్బాయి ఉన్నారు బాలని, మా ఎమ్మటి వచ్చాడు మమ్మల్ని వదిలిపెడతానికి. 3 తీసుకెళ్ళి రేతి తెల్లారుజులు తెప్పి సందకాడ 8 గంటలకు ఎక్కించుకొని 4 గంటలకు ఆడ దించారు. అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి 6-7 గంటల మధ్యలో తీసుకెళ్లారు అక్కడికి. నాకు నా భూమి నాకు కావాలండి. ఇందుట్లో రాజకీయ నాయకులు ఉన్నారండి. మేము 3 నెలలు దీక్ష చేశాం. సుచరిత హోంమంత్రి సుచరిత, మరి యార్డ్లో శ్రీనివాస్ యార్డు చైర్మన్, ఆయన పేరేదో ఉంది, మరి కృష్ణమూర్తి ఓబీఏ కృష్ణమూర్తి, మనోహర్ నాయుడు, వీళ్ళందరూ కలిసి మాకు కలెక్టర్ రాజకుమార్ చేత ఇవన్నీ కాగితాలు కరెక్ట్గా ఉండయని మాకు పర్మిషన్ ఇప్పించారు. బంకుకి ఇంతమంది ఉండగా మేము పర్మిషన్ తెచ్చుకొని మాది న్యాయం, మీరెవరు చెప్పడానికని వాళ్ళని పంపించారు. అయిపోయిందండి. తర్వాత మేము అప్పిరెడ్డి దగ్గరకు పోయామండి. అప్పిరెడ్డి ఉండారని చెప్పారు కదా, వీళ్ళందరూ ఉండారని. బాయ్ ఏందిరా వీళ్ళు అప్పకొడికి వెళ్ళి పోతే ఏందా బయట చేశారా నన్ను ఏంది అంటే ఇలా రేపు సత్తాలే నీకెందుకు వదిలిపెట్టన్నాడు. సరే అది ధర్మేనట్టు అబ్బాయి అన్నాను నేను. ఇకేం మాట్లాడాల. తర్వాత సుబ్బారావుని ప్లేడర్
గంజాయి స్మగ్లింగ్ చేసేవారిని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కాల్చి పడేస్తానని హెచ్చరించారు. గంజాయి ప్లెడ్లర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. కాకినాడ జిల్లాలో గంజాయిపై సమాచారం అందితే తమ నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పారు. ఇకపై ఇంకా దూకుడుగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదం సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని వీళ్ళ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు, పొలమా మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా we will take it very. ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో గోదావరి, కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 10,21,847 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6,41,247 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు
సాలి వేణు ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేష్, సావి వేణు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేయటం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి ప్రభుత్వ కుట్రలు అడ్డుకుంటున్నామన్నారు. ధర్నాలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, బర్రె కొండబాబు, మార్తి నాగేశ్వరరావు, ఆర్ఏ చిన్ని, రేగుళ్ల శ్రీధర్, విప్పర్తి ఫణి, గారా త్రినాథ్, తిరగటి దుర్గా, ఎల్వి ప్రసాద్, పెయ్యల రాజేష్, చీకురుమెల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. రెండు కాలేజీలు అయినా 17 కాలేజీలకి సుమారు 7 కంప్లీట్ అయినాయి. ఇంకా 10 కాలేజీలు ఉన్నాయి. ఈ 10 కాలేజీలకు సుమారుగా 8,500 కోట్లు ఖర్చు అవుతుంటే సుమారుగా 3,500 కోట్లు జగన్మోహన్ గారు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఇంకా 5,000 కోట్లు పెడితే పేదలందరికీ అందుబాటులో విద్య వస్తుంది, మెడికల్ విద్య. కానీ ఆ ప్రకారం కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అయితే 1,00,000 కోట్లు పెట్టి పేదలు దారాదత్తం చేసే పెద్దల దారాదత్తం చేస్తున్నాడు. కానీ వాళ్ళు 5,000 కోట్లు పెట్టలేకపోతున్నాడు. రోజు మునిగిపోతుంది అమరావతి. అయినప్పటికీ తోటదగా డబ్బులు ఖర్చు పెడుతుంది తప్ప 5,000 కోట్లతో పేదలకు ఖర్చు పెడుతున్న ఏమాత్రం లేదు. ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి. అన్ని కులాల్లో చిన్నవారు ఉన్నారు. అందరు దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు గతంలో ఫీజు రేమతి పెట్టాడు. చక్కని పరిస్థితి అవుతుంది. ఈ చంద్రబాబు తూట్లు పొడిచాడు. కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నాం, పీపీపీ విధానం రద్దు చేయాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ తరపున, ఎస్సీ తరపున, అదేవిధంగా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ధర్నాలు ఉధృతం చేసి ఆ విధానం రద్దు చేసే వరకు చేస్తామని పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కనుక బాగుండి సముచితమైన స్థానంలోకి వస్తే వాళ్ళు రాజకీయాన్ని ఆపరేట్ చేస్తారు, రాజకీయంగా ముందుకు వస్తారు. అప్పుడు మాకు ఉన్నటువంటి మా సామాజికంగా మా చేతిలో ఉన్నటువంటి రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఒక దౌర్భాగ్యమైన కుట్రతో ఈవేళ పరిపాలన సాగిస్తాడు. దాన్ని ఖండిస్తూనే ఈవేళ రోడ్డు మీద ఈ జిల్లా కాంగ్రెస్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులందరూ సమిష్టిగా తలారి వెంకట్రావు గారు వచ్చారు, అదేవిధంగా సాలి వేణు గారు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో బిజీగా చంద్రబాబు, కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. ఇంత బాధాకరమైన పరిస్థితిని నా జీవితంలో ఎదుర్కోలేదు. కరూరు తొక్కిసలాట ఘటనపై విజయ్. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్న నోరు మీద పని చంద్రబాబు, సతీష్ కుమార్ రెడ్డి. వైకాపా నేతల అండతో 10 కోట్ల విలువైన మా పొలాన్ని కబ్జా చేశారు, వృద్ధ దంపతుల ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.